యేసు దేవునితో మాట్లాడాలి, యేసు దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే మత్తయి 5:8 పరిశుద్ధాత్ముడు సెలవిస్తూ ఉన్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆయనకి ఇష్టం లేనిది తొలగించుకోవాలి, ఆ యేసుకు ఇష్టమైనది మన హృదయములో పెట్టుకోవాలి. మందసము ఎవరికి గుర్తు? వాక్యమై ఉన్న యేసుకు గుర్తు. మందసము దేనికి గుర్తు? పరిశుద్ధాత్మకు గుర్తు. మందసము దేనికి గుర్తు? ప్రభు అయిన యేసుకు గుర్తు. మందసం దేనికి గుర్తు? దేవుని శక్తికి గుర్తు, దేవుని సన్నిధికి గుర్తు. యేసు సన్నిధి, యేసు శక్తి, ఆ పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఉండి మనల్ని ఆశీర్వాదకరముగా ఉంచాలి. మనము ఉపయోగపడే పాత్రలుగా మన ఇల్లు ఉండాలి, మన శరీరాలు ఉండాలి, మన జీవితాలు ఉండాలి. అంటే మన జీవితంలో పరిశుద్ధత నిరంతరము ఉండాలి. అప్పుడు ఆశీర్వాదము తన ఇంటి వారినందరినీ యెహోవా ఆశీర్వదించెను. భర్తను, భార్యను, తల్లిదండ్రులను, పిల్లలను, వారి పిల్లలందరినీ, వారి ఇంటిలో పనిచేసే వారిని, వారు కలిగి ఉన్న వాటిని, ఇల్లంతటినీ, ఇంటిలో ఉన్న మనుషులను, ఇంటిలోకి వచ్చే మనుషులను, పనిచేసే వారిని, వారితో సంబంధం పెట్టుకున్న ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడడానికి గల కారణం యేసు దేవుని యొక్క శక్తి. గట్టిగా చెప్పగలుగుతాం, యేసయ్యా నీకు స్తోత్రాలు. మన జీవితాలలో ఆశీర్వాదం నుండి ఆశీర్వాదముకు ఎదగాలి అంటే మొట్టమొదటిగా పరిశుద్ధత కలిగి ఉండాలి. రెండవదిగా ఆయన సన్నిధితో మన హృదయము నింపబడాలి, మన జీవితము నింపబడాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17. Paul's first letter, chapter 3, verse 16 and 17. Don't you know that your body is a temple of the Holy Spirit? Anyone defiles the body of Christ, he will destroy them. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయను. నీ హృదయము, నీ జీవితము యేసు ప్రభువుకి ఆలయముగా, మందిరముగా యేసు దేవుడు ఎన్నుకున్నాడు. యేసు ఆత్మ, పరిశుద్ధాత్మను ఎన్నుకున్నాడు. నీ జీవితం, నీ శరీరం, నీ కుటుంబం యేసయ్య నివసించేటువంటి ఇల్లు అన్న సంగతి నీవు నేను మర్చిపోకూడదు. అంటే మొట్టమొదటిగా పరిశుద్ధత కలిగి జీవించాలి. రెండవదిగా ఆయన సన్నిధి ఉండులాగున మన మాటలు, మన తలంపులు, మన క్రియలు, మన ప్రవర్తన అంతా కూడా ఉండాలి. అంటే నువ్వు ఎవరి మాట నమ్మాలి? మనుషుల మాట నమ్మకూడదు, డాక్టర్ల మాట నమ్మకూడదు, మనుషులు నీ గురించి ఏమనుకుంటున్నారని నువ్వు ఆలోచన చేయకూడదు. యేసు నీ గురించి ఏం చెప్తున్నారా అన్నది ఆలోచన చేయాలి. మనుషులు అనేక రకాలుగా ఉంటారు. వయస్సును చూసి, వేసుకున్న బట్టలను చూసి, నువ్వు ఉన్న ఇంటిని బట్టి, నువ్వు వెళ్ళే ప్రాంతాన్ని బట్టి, చేసే ఉద్యోగాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, నీ స్థితిని బట్టి నీకు ఒక పేరు, ఈ లోకంలో నీకు ఒక గుర్తింపు ప్రజలు అనుగ్రహిస్తారు. కానీ అది శాశ్వతమైంది కాదు. మనుషులు నీకు పెట్టే పేరు, మనుషులు నీకు ఇచ్చే స్థానం అది శాశ్వతమైంది కాదు, అది తాత్కాలికమైంది. యేసు దేవుడు మానవ జాతిని ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, విశ్వాసిని ప్రేమించి యేసు నీకు ఇచ్చేటువంటి స్థానం శాశ్వతమైంది. యేసు దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నటువంటి పిలుపు, నీవు నా కుమారుడవి, నీవు నా కుమార్తెవు అని యేసు దేవుడు మనకి తన స్థానాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయన మనకిచ్చేటువంటి స్థానం వారసత్వము. నువ్వు నేను ఎవరివి? యేసుకు వారసులము. చెప్పండి, నేను యేసయ్యకు వారసుడిని, వారసురాలిని. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం చదవండి. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవునికి వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల వారసులము. చెప్పండి, వారసత్వపు హక్కు. అందరూ చెప్పండి, వారసత్వపు హక్కు నేను పొందుకొని ఉన్నాను అని చెప్పాలి. ఎవరన్నా అంటారు మీ దగ్గర ఇది లేదు అని, వాళ్ళు ఏం చూస్తున్నారు? కళ్ళతో చూసి చెప్తున్నారు. కళ్ళతో చూసేది విశ్వాసం కాదు,
కళ్ళతో కనిపించదు ఏమిటి? రేపు యేసయ్య నీకు ఇచ్చే ఆశీర్వాదం ఈరోజు నువ్వు కళ్ళతో చూడాలి. ఎలా? విశ్వాసపు కళ్ళతో, ఆత్మీయ నేత్రాలతో, యేసు ఆత్మతో, పరిశుద్ధాత్మలో విశ్వాసము కలిగి రేపు యేసు దేవుడు నీ జీవితంలో చేయబోయే ఆశీర్వాదాన్ని ఈరోజు నువ్వు విశ్వాసంతో పలకాలి. అదే విశ్వాసం, అదే నిరీక్షణ, అదే నీలో నీ ప్రవర్తన, నీ విశ్వాసపు మాటలు. ఏం జరిగింది? ఒక ఉదాహరణ చెప్తాను. ఎవరు వాళ్ళు? మోషే దగ్గర నుంచి యెహోషువ, కాలేబు, మరి కొంతమంది 12 మంది వెళ్ళారు. వేగు చూడటానికి కానానులో ఉన్న మనుషులు, పొలము, పంట, కూరగాయలు, పళ్ళు పరిస్థితిని చూచి రావటానికి గూఢాచారులను పంపించారు. ఎవరు? మోషే తాతయ్య మోషే పంపించాడు. వెళ్ళారు. ఎక్కడి నుంచి వెళ్ళారు? వాళ్ళు ప్రయాణం చేస్తున్న స్థలం నుండి కానాను దేశంలోకి వెళ్ళారు. చూసి వచ్చారు, వేగు చూసి వచ్చారు గూఢాచారులు. వర్తమానం ఏమని చెప్తున్నారు? 10 మంది ఏమో ఒక మాట చెప్తున్నారు, ఇద్దరేమో ఒక మాట చెప్తున్నారు. 10 మంది ఏమంటున్నారు? వాళ్ళ దృష్టికి మేము మిడతల వలె, పురుగుల వలె కనిపించాం. ఆ దేశంలోకి మనం వెళ్ళలేము. ఆ దేశంలో ఉన్న మనుషులు బలవంతులు, వాళ్ళని మనం జయించలేం అని మనుషులు చెప్పుకుంటున్నారు. ఇద్దరేమన్నారు? యెహోషువ, కాలేబు. 10 మంది ఒక మాట, ఇద్దరు ఒక మాట. ఎవరి మాట నమ్మాలి? ఇశ్రాయేలీయులారా ఆలోచన చెయ్యండి. 10 మంది మాట వింటారా? ఇద్దరి మాట వింటారా? మనుషుల మాట నమ్ముతావా? యేసు మాట నమ్ముతావా? నువ్వు ఎవరి మాటలు నమ్ముతున్నావు? నీ ఆశీర్వాదం నుండి ఆశీర్వాదములోకి ఎదగాలి అంటే ఇక చాలు అని అంటావా? ఉన్నది చాలు, ఈ ఆశీర్వాదము చాలు, ఇక మాకు ఇంత ఉంటే చాలు అని అనుకుంటున్నావా? ఇంకా ఎదగాలనుకుంటున్నావా? ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలనుకుంటున్నావా? ఇంకా 1000 మందికి 100 మందికి ఆశీర్వాదంగా ఉండాలి అని అనుకుంటున్నావా? ఆలోచన చేయి. యెహోషువ, కాలేబులు ఏమన్నారు అంటే, తప్పకుండా అది మంచి దేశము, అక్కడ కూరగాయలు, అక్కడ పళ్ళు విలువైనవి, శ్రేష్టమైనవి, భూమి శ్రేష్టమైనవి, మనుషులు బలవంతులైనప్పటికీ వాళ్ళను జయించగలుగుతాము. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ప్రకారముగా ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించగలుగుతాము. దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి విజయము మనదే. గట్టిగా వెళ్ళకుండా విజయము పొందాము అని నోటితో చెప్తున్నారు, పొందుతాము అని ధైర్యంగా చెప్తున్నారు. అంటే 10 మంది చెప్పిన మాటను వాళ్ళు ఏం చేస్తున్నారు? తిరస్కరిస్తున్నారు. అంటే మనుషుల మాట నమ్మద్దు. ఎవరి మాట నమ్మాలి? వాగ్దానము చేసిన యేసు మాట నమ్మండి. యేసు మీ కొరకు, నా కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచిన దేవుడు యేసు. యేసు మాట శాశ్వతమైనది. కుటుంబములో కృప నుండి కృపకు, విశ్వాసం నుండి విశ్వాసానికి, ఆశీర్వాదం నుండి ఆశీర్వాదానికి ఎదగాలి అంటే మనుషుల మాట నమ్మకండి, యేసు మాట నమ్మాలి. మనుషులు ఏమంటారు? ఉప్పు కారం తగ్గించే అంటారు. మనుషులు ఏమంటారు? డాక్టర్లు ఏమంటారు? ఉప్పు కారం తగ్గించే, అప్పుడు నువ్వు నార్మల్ అవుతావు అంటారు. మసాలాలన్నీ తగ్గించు అంటారు. అవునా కదా? అవి డాక్టర్లు చెప్తారు. ఇంకేమంటారు? ఇంకా నువ్వు ఈ టెస్టులు చేయాలి, ఈ టెస్టులు చేయాలి, అన్ని టెస్టులు చేయాలి అంటారు. అన్ని టెస్టులు చేయించిన తర్వాత ఇప్పుడు పర్వాలేదు కానీ భవిష్యత్తు కొరకు జాగ్రత్తగా ఉండు అంటారు. భవిష్యత్తు డాక్టర్ల చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? మానవుడి యొక్క భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? యేసయ్య చేతిలో ఉన్నది. కాబట్టి మనం విశ్వాసం నుండి విశ్వాసానికి ఎదగాలి అంటే మన జీవితాన్ని యేసు చేతుల్లో పెట్టాలి. ఎవరి చేతుల్లో మన జీవితాలను పెట్టాలి? డాక్టర్ల చేతుల్లో కాదు, మనుషుల చేతుల్లో కాదు. వాళ్ళ మాటలు నమ్మకూడదు. ఎందుకు నమ్మకూడదు? సామెతల గ్రంథము 18:21లో పరిశుద్ధాత్ముడు రాసిన సత్యాన్ని మనం గ్రహించుదాం. సామెతలు జీవము మరణము నాలుక వశము, దాని యందు ప్రీతి పడువాడు దాని ఫలము పొందును. అంటే నువ్వు పలకాలి. ఏం పలకాలి? జీవముతో కూడిన మాటలు పలకాలి.
మనుషులు ఏం చెప్పారో అది నమ్మకూడదు. యెహోషువ కాలేబులు చెప్పింది ప్రజలు నమ్మల. ఇశ్రాయేలు ఎవరి మాట నమ్మారు? 10 మంది చూసి చెప్పిన మాట నమ్మారు. కానీ మోషే ఎవరి మాట నమ్మారు? మోషే, యెహోషువ, కాలేబుల మాట నమ్మాడు. ఇశ్రాయేలు ఎవరి మాట నమ్మారు? మిగిలిన 10 మంది మాట నమ్మారు. నువ్వు ఎవరి మాట నమ్మాలి? మనుషుల మాట కాదు, యేసు మాట నమ్మాలి. యేసు చెప్పిన వాగ్దానాన్ని నీ హృదయంలో ఉంచుకోవాలి. యేసు చెప్పిన మాటను పలకాలి. వాగ్దానాలను ఎత్తిపట్టు. నా కుటుంబం ఇంకా ఆశీర్వాదములోకి వెళుతుంది, ఇంకా ఉన్నతమైన స్థానంలోకి వెళ్తాడు. నా కొడుకు, నా కూతురు, నా కుటుంబము ఇంకా ఆశీర్వదించబడతాం, ఇంకా మేము ఆయుష్ కలిగి జీవిస్తాం అని నువ్వు చెప్పాలి. అంటే నీ నోటితో నువ్వు ఏం పలకాలి? జీవాన్ని పలకాలి. చెప్పండి, నా నాలుకలో యేసయ్యా శక్తి ఉన్నది, పరిశుద్ధాత్మ బలము ఉన్నది, నేను జీవాన్ని పలుకుతాను. సామెతల గ్రంథంలో మరొక సత్యాన్ని మీకు ముందుంచుతాను. సామెతల గ్రంథంలో పరిశుద్ధాత్ముడు రాసినటువంటి మరొక సత్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నాలుగు 10 వచనం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఎవరు? మనుషుల మాటలు నమ్మిన వాళ్ళ? లోకములో ఉన్న వారి మాటలు నమ్మిన వాళ్ళ? యేసు మాట ఆలకించి అంగీకరించిన వాళ్ళ? ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మ ఏమంటున్నాడు? నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. చెప్పండి, నేను దీర్ఘాయుష్మంతుడిని. నువ్వు చెప్పాలి. డాక్టర్లు చెప్పారు కాబట్టి నేను. జ్యోతిశాస్త్రం, కంప్యూటర్ వాళ్ళు చెప్పేస్తున్నారట. ఏమని చెప్తున్నారు? నీ పుట్టిన తేదీ నువ్వు ఇస్తే ఎప్పుడు చచ్చిపోతావో, ఏ రోజు చచ్చిపోతావో, యాక్సిడెంట్ ద్వారా చచ్చిపోతావా, ఎలా చచ్చిపోతున్నావు, అనారోగ్యం ద్వారా చచ్చిపోతున్నావా అని ఆ కంప్యూటర్ చెప్తుందంట. దేని కొరకు? డబ్బుల కొరకు. జ్యోతిశాస్త్రం, ఈ లోకములో ఉన్న జ్యోతిశాస్త్రము, చేతులు చూసేటువంటి చిలక జోస్యము, ఈ శాస్త్రజ్ఞులు, ఈ కంప్యూటరు, వీళ్ళకి భవిష్యత్తు గురించి తెలియదు. కరెంట్ పోతే కంప్యూటర్ పనిచేయదు, పాస్వర్డ్ లేకపోతే కంప్యూటర్ పనిచేయదు. వాళ్ళు చెప్పేవన్నీ నోటొక్క అబద్ధాలు. కారణం వ్యాపార లాభం కొరకు, స్వార్థం కొరకు, ధనాపేక్షతో మనుషులను మోసం చేస్తున్నారు. ఈ కంప్యూటర్ ఎవరిది? క్రైస్తవుడిది. క్రైస్తవుడు ఇంగ్లీష్ భాష కావాలి, క్రైస్తవుడు కంప్యూటర్ కావాలి, క్రైస్తవ్యం వద్దు అంటాడు. అంటే మానవుడు స్వార్థ ప్రియుడు. ఇంగ్లీష్ ఎవరిది? భారతీయులది కాదు. భారతీయుల భాష సంస్కృతం, హిందీ, తెలుగు. మనం హిందీలో మాట్లాడాలి, తెలుగులో మాట్లాడాలి. కానీ ఇంగ్లీష్ ఎందుకు? అందరికి ఇంగ్లీష్ కావాలి. బ్యాంకులో ఇంగ్లీష్, కంప్యూటర్, ఫోన్ కంప్యూటర్ అవి క్రైస్తవులవే. అవి లండన్ వాడివి, అమెరికా వాడివి, యాపిల్ ఫోన్. క్రైస్తవుడి భాష, క్రైస్తవుడి కంప్యూటర్. ఎక్కేదేమో విమానం, విమానం క్రైస్తవులే. కంప్యూటర్ క్రైస్తవుడిది, ఫ్రిడ్జ్ క్రైస్తవుడు, ఫ్యాను క్రైస్తవుడు, కరెంటు క్రైస్తవుడు తయారు చేశాడు. వస్తువులన్నీ క్రైస్తవుడు తయారు చేసినవి. క్రైస్తవుడు తయారు చేసి వాడుకోండి, మాకు నువ్వు వద్దు. ఎంత స్వార్థం అండి! ఆలోచించండి. ఇంగ్లీష్ కావాలి, కంప్యూటర్ కావాలి, ఫ్యాన్ కావాలి, ఏసీ కావాలి, మైకులు కావాలి, కార్లు కావాలి. ఇవన్నీ ఇతర దేశాల వాళ్ళే. మరి మందేంటి? నేల మందే, కూరగాయలు మనమే, ఒట్లు మనమే, భూమి మందే. కష్టపడదాం, వ్యవసాయం చేసుకుందాం, చాలు. ఇంగ్లీష్ ఎందుకు ఇంకా మనకి? ఆపరేషన్ చేసే యంత్రాంగం అంతా, ఆ మత్తు మందు, ఆ వైద్యం అంతా ఇంగ్లీష్ వాడిదే. మానవుడు పుట్టుకతోనే స్వార్థ ప్రియుడు. అందుకే బైబిల్ ఎవరు సెలవిస్తుంది? మనుషుల మాట నమ్మద్దు. ఎవరి మాట నమ్ము? యేసు మాట నమ్ము. గట్టిగా చెప్పబడదాం.
ఎవరి మాట రమ్మాలి? నా మాట. మళ్ళా చదువుదాం, అందరూ చెప్పండి. నా కుమారుడా